मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే మేడం ఎక్కడుంది? నాకు బాగా ఆకలేస్తోంది. అవును, నా కడుపులో కూడా ఎలుకలు తిరుగుతున్నాయి. ఇక్కడ హలో హలో అబద్ధం చెప్పక, నీ కడుపు ఖాళీగా ఉంది. ఎలుకలు ఎక్కడున్నాయి? ఓ తెలుగు తక్కువ వెళ్ళవా, ఇదో సామెత. పొట్ట ఖాళీగా ఉంటే లోపట ఎలుకలు తిరుగుతాయిరా. అరే యార్, ఇవన్నీ చాలా తెలివి తక్కువ దద్దమ్మా. అందులో ఎవరు నంబర్ 1 అని కాంపిటీషన్ పెడితే తప్పకుండా వీడే గెలుస్తాడు. సారీ, ఈ రోజు చాలా లేట్ అయిపోయింది. మీకోసం నేను ఎంతో డెలిషియస్ ఫుడ్ ని తీసుకొచ్చాను. భోజనం చాలా టేస్టీగా ఉంది. చాలా కష్టపడి చేసి ఉంటారు అనుకుంటాను. ఏం ప్రయోజనం? ఎంత బాగున్నా సరే ఆ వంటవాడి గురించి అసలు ఎవరు ఏమీ తెలుసుకోలేరు. అలాంటిదేమీ కాదు. ఈ రోజు టీవీల నుండి మ్యాగజైన్ల వరకు అందరు సెలబ్రిటీస్ కుక్కల గురించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎన్ని రకాల వంటకాలు, ఎన్ని కాంపిటీషన్స్ మీకు తెలుసా? ఇదిగో చూడండి, ఇంకో 2 రోజుల్లో మన ఊర్లో కూడా కుకింగ్ కాంపిటీషన్ జరగబోతోంది. ఎవరైతే బాగా వంట చేస్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా దొరుకుతుంది, 1,00,000 రూపాయలు. ఆ పేరు నాకే వస్తుంది. నువ్వు ఇంతవరకు నీళ్లు కూడా వేడి చేయలేదు. తర్వాత నువ్వు ఎలా కుక్ అవుతావు? కుకింగ్ కాంపిటీషన్ బదులుగా ఫుట్బాల్ కాంపిటీషన్ ఉంటే బాగుండేది. మేడం ని నేను ఒప్పించేవాడిని. మీరేమంటారు? ఒకవేళ ఇది రేస్ కాంపిటీషన్ అయితే బాగుండేది. సరేలే, ఇక చాలా ఆపండి. ఈ సంవత్సరం నేనే బెస్ట్ కుక్ అవుతాను. తప్పకుండా నేనే అందులో గెలుస్తాను. మేడం నన్ను చూసి మెచ్చుకుంటారు. ఈ సంవత్సరం విజేత బన్నీ. బన్నీ, ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా 5 నిమిషాలు. వావ్, ఇన్ని ఐటమ్స్ అవన్నీ భలే ఉంటాయి. ఈ బన్నీ చేసింది నచ్చిందా? నేను ఈ బ్రెడ్ బటర్ కంటే బొగ్గునే తినుండొచ్చేమో. అరే ఇదేంటిది? ఇది ఆమ్లెట్ లేక సైకిల్ టైం తీసుకొచ్చా? సరేలే, తిట్టకండి. ఈసారికి తప్పైపోయింది. నెక్స్ట్ టైం తప్పకుండా బాగా చేస్తాను. ముందు ఇది తాగండి, ఎలా ఉందో చెప్పండి. నాకు తెలుసు, ఈ టీ తాగిన తర్వాత మీ జీవితంలో మార్పు వస్తుందని. ఇప్పుడే నాకు అర్థమైంది. నా చేతుల్లో చాలా గొప్ప శక్తులు ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే నాకు 2 అసిస్టెంట్ ని పెట్టండి. అరే, ఎంత బాగుంటే మాత్రం ఇలా మాట్లాడకుండా తాగుతారా? ఏమైంది చెప్పండి, నచ్చిందా? అరే, ఎవరికి నా సత్తా తెలియడం లేదు. నేను ఎంత బాగా చేసినా కూడా నన్ను మెచ్చుకోవడం లేదు.
నేను ఇప్పుడే కృష్ణా సాగర్ దగ్గర తాగొస్తున్నాను కాఫీ. నీ తల మీద ఉందేంటి టోపీ? పట్టుకుంటానే. చాలా బాగా చెప్పారు కన్నా సార్, నాకు బాగా నచ్చిందే. నాకు నచ్చింది కాబట్టి మీకు బహుమతి ఇవ్వాలి. నేను ఇప్పుడే బాగా వండడం నేర్చుకున్నాను. మీకోసం ఒక మంచి వంటకాన్ని చేస్తాను. ఓ, నాకు బాగా ఆకలేస్తోంది. వెంటనే వెళ్ళి ఏదో ఒకటి తీసుకురండి. నాకు మీరు ఏం చేసినా పర్వాలేదండి, కానీ పకోడీ ఉంటే బాగా నచ్చుతుందండి. చప్పట్లు కొట్టండి. నేను ఈరోజు మీకోసం ఏం తయారు చేస్తానో తెలుసా? మీరు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. వావ్! ఇది నిజంగా వినటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పద బన్నీ. వావ్ బన్నీ, నిజంగా ఇది చూడటానికి చాలా డెలిషియస్ గా ఉండేలా ఓ ఉంది. కిటీ, ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య. అది నీకు ఎలాంటి విద్య అయినా కావచ్చు. నువ్వు చెప్పినట్టు అందులో వెన్న ఉంటే నాకు బాగా నచ్చుతుంది. చప్పట్లు కొట్టండి. ఐ థింక్ బన్నీ నువ్వు ఎక్కువ టెంపరేచర్ పెట్టినట్టున్నావు. నువ్వు చేసిన పని వల్ల నేను ఇప్పటికీ హాస్పిటల్లో ఉండేవాడిని. కుకింగ్ చేస్తానని చెప్తే నిన్ను హాస్పిటల్లో పెడతాను. నేను వేరేదైనా రెడీ చేయడానికి ట్రై చేస్తాను. బన్నీ ఇంకా నువ్వు ఏమీ చేయకూడదు. మీరు నాకు ఇంకొక అవకాశం ఇవ్వకపోతే నేను కాంపిటీషన్ లో ఎలా గెలుస్తాను చెప్పండి. అర్థం చేసుకోండి. చీకట్లో వెళ్తురు ఎలా వస్తుంది, నిన్ను కొడితే రక్తం కూడా అలాగే వస్తుంది. మర్యాదగా కుకింగ్ గురించి మర్చిపో, లేదంటే నీ చిన్ను ఉండదు. చప్పట్లు కొట్టండి. కిటీ నువ్వు వస్తావు, చప్పట్లు కొట్టు. ఆగండి. ఈ ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా మారినా సరే నేనే ఈ కాంపిటీషన్ లో గెలుస్తాను. దయచేసి మీరందరూ సంసిద్ధంగా ఉండండి. ఇంకా 70 నిమిషాలు మాత్రమే అవకాశం ఉంది. ఈ 70 నిమిషాల్లో మీ జీవితం ఏం మారుతుందిలేండి. ఇక మీరు ఈ ఊర్లోనే మంచి వంట నిపుణులు కాగలరు. గెలిచిన వారికి ముఖ్యమైన ఉద్యోగం లభిస్తుంది. మలేషియా యాత్ర మరియు ₹1,00,000 కానుకగా లభిస్తుంది. మీ అదృష్టం మొదలవుతుంది ఇప్పుడు. ఆహా, అందరూ భలే చేస్తున్నారు. వాళ్ళ పడితనాన్ని చూపిస్తున్నారు. గెలిచి ఓడిన వాళ్ళని ఏమైనా అనొచ్చు, కానీ వంట నిపుణుడు అనకూడదు. మీరు వంటలో నిపుణులు అని నిరూపించండి. ఆహా, ఏం బాణి, కానీ జాగ్రత్త, మీ బాణి న్యాయమూర్తికి నచ్చాలి కదా. మీరు వంటలో మంచి నిపుణులు అని నిరూపించండి. మీరు ఏమైనా చేయొచ్చు. కడాయి పన్నీర్ అయినా చేయొచ్చు, గుడ్డట్టైనా వేయొచ్చు. దేల్లోనూ చిన్న పెద్ద తేడా లేదని అమ్మ అంటూ ఉంటారు. శబాష్.
హాయ్. ఇలా చూడు బన్నీ, నువ్వేమి షెఫ్ కాదు, అందుకని నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. అందరికి అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంతేకాకుండా నువ్వు బెస్ట్ గా చేసే పనులు ఎన్నో ఉంటాయి, అవి నువ్వు చెయ్యి. అర్థమైందా? అర్థమైంది మేడం, కానీ నేను ఏం చేయను. ఏదైనా చెయ్యి, కానీ కుకింగ్ మాత్రం ట్రై చేయకు.